బీరకాయ తొక్కతో కారం పొడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ కరివేపాకు, చింతపండు, శనగపప్పు, ఎల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, దానికి సరిపడా ఎండుమిరపకాయలండి. పొయ్యి మీద బాండి పెట్టుకొని బాండిగా ఆగిన తర్వాత 2 స్పూన్ల నూనె వేస్తున్నాండి. శనగపప్పు వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మేము దూరగా వేపుకోవాలి పచ్చెనగపప్పు. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని దూరగా వేపుకోవాలండి మిరపకాయలు, ఎల్లిపాయలు. ఇప్పుడు బీరకాయ తొక్క వేసుకోవాలి. అది కూడా సిమ్లో పెట్టుకొని దూరగా వేపుకోవాలి. కరివేపాకు కూడా వేసేస్తున్నాం. అది కూడా లైట్గా వేపుకోవాలి. దూరగా మాడకుండా చింతపండు వేసేస్తున్నాం. అది కూడా దూర వేపిన మిక్సీలో వేసాను. సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తొక్క కారం పొడి రెడీ అయిందండి. చాలా బాగుంది. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే, కొంచెం నెయ్యి కూడా వేసుకుని తింటే బాగుంటుంది. చాలా రుచిగా ఉంది. చాలా టేస్ట్గా ఉందండి. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.